పౌర విమానయాన శాఖ ప్రధాని మోడీ ఏరికోరి తనకు అప్పగించారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. పౌర విమానయాన మంత్రిగా బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలను వ్యాపింపజేయాలంటే ఈ శాఖ పాత్ర చాలా కీలకమని మోదీ తనతో చెప్పారన్నారు. నువ్వు యువకుడివి, దేశ విదేశాలు తిరిగావు, ఇంజనీరింగ్ విద్యాభ్యాసం ఉంది, అందుకే ఈ శాఖను నీకిస్తున్నాను అని ప్రధాని మోడీ నాతో చెప్పారని రామ్మోహన్ తెలిపారు. ఈ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిర్పోర్టుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, కొత్త అవకాశాలను కల్పించడం సాధ్యపడుతుందన్నారు. ముఖ్యంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం రికార్డు సమయంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా విమానయాన రంగానికి తోడ్పాటు అందిస్తానని, తెలంగాణ తెలుగు ప్రజల మనసు గెలుచుకునేలా పనిచేస్తానని రామ్మోహన్ నాయుడు వాగ్దానం చేశారు. మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు ఇలా చెప్పడానికి చాలా మంది ఉన్నారు. ఎందుకనంటే ఈ స్థానం చిన్న స్థానం కాదు. భారతదేశంలో ఒక కేంద్ర మంత్రిగా ఈరోజు మనం ఉన్నామనంటే ఆ స్థానం కల్పించడానికి కొన్ని లక్షల మంది, వేలాది మంది ఈరోజు దానికి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నేను తలుచుకోవాల్సినటువంటిది మా తండ్రి ఎర్రనాయుడు గారు. ఆయనకి కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఆయన ఆశీస్సులు నాకు అందిస్తూనే ఉన్నారు. ఆయన ఒక మంచి ఫౌండేషన్ వేసి నాకు రాజకీయంగా ముందుకు నడవడానికి ఒక బలమైనటువంటి మార్గాన్ని నా ముందు ఉంచారు. కాబట్టి మరి ఎర్రనాయుడు గారు పైనుండి నాకు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తున్నందుకు మా నాన్నగారికి కూడా మరొకసారి నేను స్మరించుకుంటున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మరి ఇచ్చినటువంటి ఈ సివిల్ ఏవియేషన్ పదవి ఏదైతే ఉందో రాష్ట్రానికి 100% న్యాయం చేయడంలో ఎక్కడ ఏ కోణాన్ని కూడా విడిచిపెట్టకుండా కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి అద్భుతంగా మనం చేయొచ్చు. ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్లో కానీ, జాబ్ క్రియేషన్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కానీ, ఇలా చాలా ఆస్పెక్ట్స్లో సివిల్ ఏవియేషన్ మన రాష్ట్రానికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముందు టాప్ ప్రయారిటీగా మనం తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్, దాన్ని జెట్ స్పీడ్లో కంప్లీట్ చేసి దానికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేసి ఇమీడియట్గా ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే విధంగా ఒక పక్కా ప్లానింగ్తో ఒక మిషన్ మోడ్ మీద, వార్ ఫుటింగ్ మీద భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము కంప్లీట్ చేసి ఉత్తరాంధ్రకే ఒక ప్రధాన హబ్గా ఆ ఎయిర్పోర్ట్ని మేము తయారు చేయబోతున్నామని కూడా నేను ముందుగా హామీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్లో ఈ మినిస్ట్రీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా కార్యక్రమాలు చేయాలన్నది ఆయన ఆలోచనలు కూడా, గైడెన్స్ని కూడా తీసుకొని ముందుకు నడుస్తాం. అలాగే నా వ్యక్తిగతంగా కూడా ఈరోజు చిన్న వయసులో ఒక మినిస్ట్రీ నా భుజాల మీద పెట్టడం జరిగింది. కాబట్టి దేశ ప్రజలకు కూడా ఒక మెసేజ్ మనం అందించాలి, ఒక మార్క్ మనం ఇవ్వాలి. యంగ్స్టర్స్ కూడా ఏదైనా ఇస్తే అది సాధించగలరు, యంగ్స్టర్స్లో ఆ ప్రతిభ ఉంది, ఆ టాలెంట్ ఉందనేది దేశ ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా, సివిల్ ఏవియేషన్లో ఒక మంచి మార్క్ వదిలే విధంగా మరి భవిష్యత్తులో కృషి చేయాలన్నటువంటి ఆలోచనతో నేను ఉన్నాను. అందులో గడ్కరీ గారు నాకు ఇన్స్పిరేషను. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన తర్వాత అద్భుతాలు సృష్టించారు హైవేస్లో. గడ్కరీ అంటే రోడ్స్ అంటే గడ్కరీ అనే స్థాయిలో ఈరోజు దేశంలో ఆయన మంత్రిత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మళ్ళీ దానికి మంత్రికి ఆయనే ఈరోజు బాధ్యతలు వహిస్తున్నారు. సో రేపు భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఏదైనా డిస్కషన్ వస్తే రామ్మోహన్ నాయుడు ఉన్నప్పుడు ఈ రకంగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు జరిగాయన్న మార్కుని తీసుకొని రావడానికి మాత్రం ఖచ్చితంగా నా వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. ఇంకో 2 రోజుల్లో రేపు చంద్రబాబు నాయుడు గారి తాలూకా స్వేరింగ్ ఇన్ సెరమనీ మన అమరావతిలో మనం పెట్టుకున్నాం. అది అయిన వెంటనే మళ్ళీ ఇక్కడ ఛార్జ్ తీసుకొని మినిస్ట్రీకి రివ్యూ మీటింగ్స్ అన్నీ కూడా పెట్టుకొని ఒక విజన్ని తయారు చేసి దేశానికి అలాగే మన రాష్ట్రానికి ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఒక విజన్ తయారు చేసుకొని ముందుకు నడుస్తున్నాం. మరి గతంలో ఈ మినిస్ట్రీని హ్యాండిల్ చేసినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు, ఆయనతో కూడా నేను వెళ్ళి కూర్చుంటాను, ఆయన కూడా కలుస్తాను. ఆయనది కూడా ఏ రకంగా గతంలో కార్యక్రమాలు నడిచేవో ఆయన దగ్గర కూడా తెలుసుకొని ఎక్కడ కూడా డిస్కంటిన్యూటీ లేకుండా ఈ దేశంలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ బలంగా ముందుకు నడిపిస్తాను. నిన్న మోదీ గారితో కూడా క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడాం. ఆయన కూడా వ్యక్తిగతంగా చాలా నమ్మకం నా మీద పెట్టుకున్నారు. చిన్న వయసులో ఉన్నావు కానీ మంచి ఎక్స్పీరియన్స్ నీకు పార్లమెంట్లో ఉంది, విదేశాలు తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్, నువ్వు ఇంజనీర్గా ఉన్నావు కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచంలో ఈ సివిల్ ఏవియేషన్కి ఎంత గ్రోత్ ఉందో, ఎంత స్కోప్ ఉందో నేను చూశాను. కాబట్టి ఆ బాధ్యత నీ మీద పెడుతున్నాము. నాకు ప్రెస్టీజ్ మినిస్ట్రీ అని చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో మన రెప్యుటేషన్ని, భారతదేశ రెప్యుటేషన్ని, వ్యక్తిగతంగా మోదీ రెప్యుటేషన్ని నీ చేతుల్లో పెడుతున్నాం. ఇది జాగ్రత్తగా భద్రంగా చూసుకొని దేశ ప్రజలకి మంచి సేవలు అందించాలని ఆయన కూడా ఈరోజు ఎంకరేజ్ చేస్తూ పంపించడం జరిగింది. ఇది చాలా పెద్ద బాధ్యత, నా వయసుకు మించినటువంటి బాధ్యత, కానీ స్వీకరించి ధైర్యంగా పనిచేసి
మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుల తాలూకా సహకారం కూడా తీసుకొని దేశానికి మంచి చేయడంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా నేను ముందుకు నడుస్తానని తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో ఇండియా ఉంది, సివిల్ ఏవియేషన్, గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ అండ్ ఉక్కు శాఖ Yes. ఇచ్చారు. సో ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా తోడ్పడబోతున్నాయి? ఈ పోర్ట్ఫోలియోస్ రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి. నేను ఇప్పుడే చెప్పాను, సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఎయిర్పోర్ట్స్, అలాగే మన విజయవాడ ఎయిర్పోర్టు, తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. కానీ అక్కడ కూడా చూసుకుంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్, ఇంకా ఫ్లైట్లు పెంచమని లేకపోతే మంచి సిటీస్కి కనెక్ట్ చేయమని, చిన్న ఎయిర్పోర్ట్స్ కర్నూలు కానీ, కడప కానీ, రాజమండ్రి కానీ అలాంటివి ఉన్నాయి. సో అవన్నీ కూడా డెవలప్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనకి మంత్రిత్వ శాఖ చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలా పొటెన్షియల్ ఇంకా జాబ్ క్రియేషన్కి సంబంధించి కూడా కొన్ని ఏరియాస్ ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది. దాని మీద కూడా మేము దృష్టి పెడతాం. మీరు గుర్తు చేశారు, రూరల్ డెవలప్మెంట్ అలాగే కమ్యూనికేషన్స్ ఎంఓఎస్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆయన కూడా అప్పచెప్పడం జరిగింది. అది కూడా ఒక మంచి శుభ పరిణామం. రూరల్ డెవలప్మెంట్ మన చేతిలో ఉండడం, అత్యధికమైనటువంటి గ్రామీణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఆ మినిస్ట్రీ మీద కూడా మనం పట్టు సాధించగలిగితే మంచి నిధులు మనం తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు చూడండి, ఏ అలయన్స్లో ఉన్నప్పుడు 2, 3, 4 ఎన్ని మినిస్ట్రీలు వచ్చినా సరే ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ మనకు బయట ఉంటాయి. సో ఆ మినిస్ట్రీస్తో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అనేదే చాలా ముఖ్యమైనటువంటిది. అందులో మాత్రం 10 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అందరు మంత్రుల్ని కలిసేవాడిని, చాలా పార్టీలో చాలా ఎంపీలు నేను కలిసేవాడిని. సో వ్యక్తిగతంగా మంచి రిలేషన్స్ అందరితో కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మంత్రిత్వ శాఖతో కూడా చాలా మంచి పరిచయం అందరితో కూడా ఉంది. కాబట్టి మిగిలిన డిపార్ట్మెంట్స్తో కూడా బహుశా అర్బన్ డెవలప్మెంట్ కానీ, వాటర్ రిసోర్సెస్ కానీ, పోర్ట్స్ కానీ అలాంటివి ఏవైనా ఒక సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకునేటటువంటి పరిచయం నాకు ఉంది. కాబట్టి నేను ప్రజలకి ధైర్యంగా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ఒక మంచి అవకాశం ఉంది. మనకు కూడా గౌరవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంతమైనటువంటి గౌరవం ఈరోజు మోదీ గారు కూడా ఇస్తున్నారు. రేపు ప్రమాణ స్వీకారం కూడా స్వయంగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు. సో ఆ గౌరవాన్ని మనం సద్వినియోగం చేసుకొని మిగిలిన డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. ఈరోజు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నాడు, పెమ్మసాని గారు ఢిల్లీలో ఉన్నారనంటే కేవలం మా డిపార్ట్మెంట్స్ వరకే కాదు మా బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీ డిపార్ట్మెంట్స్ని, మీ తాలూకా ఏరియాని మీరు చూసుకుంటూనే రాష్ట్రానికి సంబంధించి మిగిలిన డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని. సో అది కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తాం. మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్రానికి న్యాయం చేస్తాం. యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. సో ఎట్లాంటి సేవలు అందించబోతున్నారు? ఏమైనా టాస్క్ పెట్టుకున్నారా మీ మార్క్ చూపించడానికి? ఎస్, డెఫినెట్గా ఇది ఒక ఎడిషనల్గా ఇది ఒక కితాబులాగా వచ్చింది, యంగెస్ట్ మినిస్టర్ అని. దాన్ని మనస్ఫూర్తిగా ఆనందంగా స్వీకరిస్తున్నాను. అది అదే రకంగా ఒక రికార్డులా ఉన్నా సరే అది అదనంగా బాధ్యత కూడా ఉంది. అందరి దృష్టి ఉంటుంది, ఆ యంగ్ మెంబర్ ఎక్కడున్నాడు, ఆ యంగ్ క్యాబినెట్ మినిస్టర్ ఎక్కడున్నాడు అని అందరి దృష్టి కూడా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఒక మంచి మార్క్ వదలాలనేదే నా తాలూకు ఆలోచన. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో చాలా పెద్ద స్కోప్ ఉంది. కానీ ఎప్పుడు కూడా మీరు చూస్తారు, మినిస్టర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఆ మినిస్ట్రీ ఏ రకంగా నడుస్తుందనేది. ఇదే ఢిల్లీలో ఉన్నటువంటి చర్చ కూడా ఎంతటితో మాట్లాడినా, ఐఏఎస్ సీనియర్ అధికారులతో మాట్లాడుతున్నాను, ఇతర మంత్రులతో మాట్లాడుతున్నాను. సో నువ్వు ఎలా డ్రైవ్ చేస్తే ఈ మినిస్ట్రీ అంత పెద్ద స్కోప్లో ముందుకు నడుస్తుందనే ఐడియా చెప్తున్నారు. కాబట్టి నేను అది ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ మినిస్ట్రీని అన్ని విధాలుగా ఒక ప్రైమ్ మినిస్ట్రీగా తయారు చేయడానికి, ఉన్న వాటిల్లో ఒక ప్రధానమైనటువంటి మినిస్ట్రీగా తయారు చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను. పక్క తెలుగు రాష్ట్రం నుంచి కూడా కొన్ని Yes. ఎయిర్పోర్ట్ కావచ్చు, కొత్తగూడెం ఇలాంటివి. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ తప్ప ఇంకో ఎయిర్పోర్టే లేదు. ఎస్, నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఈరోజు మన న్యూస్లో కూడా చూశాను, కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ మా తెలంగాణ రాష్ట్రానికి కూడా మన సోదరుడు రామ్మోహన్ తాలూకా సహకారం తీసుకొని చాలా కార్యక్రమాలు చేయాలని, ఆ అనుబంధం ఎప్పుడు కూడా మనం కొనసాగించాలి. ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా అది కొనసాగించే అవకాశం దక్కింది. మా తెలంగాణ ప్రజలకు కూడా నేను చేరువయ్యే అవకాశం దక్కింది. కాబట్టి నేను తెలంగాణ మీద కూడా దృష్టి పెడతాను. అక్కడ ఉన్నటువంటి సమస్యలు, మరి మాకున్నటువంటి సహచార మంత్రివర్గం కానీ, లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, వాళ్ళ తరపున కూడా ఏది వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అందుకే గతంలో ఏం జరిగాయనేది కొంత తెలుసుకోవడానికే మరి ప్రీవియస్ మినిస్టర్గా సింధియా గారు ఉంటే ఆయన కూడా కలుసుకొని మరి గతంలో ఏ రకంగా ఈ కార్యక్రమాలు జరిగాయి ఒక ఇన్పుట్ ఆయనతో తీసుకొని మరి భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తాను. ఎల్లుండి మోస్ట్లీ ఛార్జ్ తీసుకోవచ్చు. సో ఎల్లుండి తర్వాత ఇన్డెప్త్గా రివ్యూ మీటింగ్ పెట్టుకొని మిగిలిన విషయాలు ఇంకా ఇన్డెప్త్గా మీ అందరికీ తెలియజేస్తాను. బీజేపీ అలాగే టీడీపీ కూటమికి ఇచ్చిన పోర్ట్ఫోలియోలతో ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనుకుంటున్నా. ఎట్లా చూస్తున్నారు? అదే నేను అంటున్నాను, నేను ఇందాక ఎందుకన్నాను, 30 మంది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మంత్రులు ఉన్నారు ఈరోజు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ చేసిన అన్యాయం చూసుకుంటే 30 మంత్రులు మనకు ఉండాలి.
మీరు రాష్ట్ర అభివృద్ధి అడిగారు ఎలా చేస్తారని. రాష్ట్ర అభివృద్ధి ఈరోజు నాకు అడిగితే 30 మంత్రులు నాకు ఇవ్వాలని అంటాను. 30 మంత్రులు సాధ్యం కాదు. ఏదో 1, 2, 3, 4 ఎన్నో కొన్ని వస్తాయి. కానీ మిగతా మంత్రులు ఏంటి, ఎప్పుడైనా కోఆర్డినేట్ చేసుకోవాలి. అందుకనే నా రాష్ట్ర ప్రజలకి నేను అనేది ఏంటంటే, మీకు వ్యక్తిగతంగా ఏ ఆలోచనలు ఉన్నా సరే, రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడనంటే అన్ని మంత్రిత్వ శాఖలు మన దగ్గర ఉన్నాయనే నమ్మకం మీరు పెట్టుకోండి. నేను కోఆర్డినేట్ చేసుకుంటాను. ఏ సమస్య మంత్రి దగ్గర ఉన్నా సరే నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని రాష్ట్రానికి న్యాయం చేయడానికి నేను పనిచేస్తాను. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు కేంద్రం తరపున ఉన్నాయనేది నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. 10 సంవత్సరాలు ఆ విషయాల మీదే పదే పార్లమెంట్లో మాట్లాడాం, మంత్రులతో కలిసాం. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ తాలూకా విషయం నాకు తెలుసు. ఈరోజు అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, గౌరవిస్తున్నారు కాబట్టి అవన్నీ పరిష్కరించే అవకాశం దక్కింది. ఈరోజు ఎక్కువ మాట్లాడుకునే కంటే 5 సంవత్సరాలు మా పాలసీ, టీడీపీ ఎన్డీఏ పాలసీ ఏంటంటే పని చేసి చూపిద్దాం, ప్రజల దగ్గర మన్నలు పొందాం. అది మా పాలసీ. గతంలో మీరు టైం అడిగారు, 2 నిమిషాలు ఇవ్వండి సభలో అని చెప్పి. సో ఇప్పుడు మీ టైం వచ్చిందా? నేను 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను భవిష్యత్తులో ఎంత నెంబరో మేము తీసుకొని వస్తామని చెప్పి స్పీకర్ గారికి ఆ రోజు రిక్వెస్ట్ చేశాను. నాకు తెలియలేదు, స్పీకర్ గారితో పాటు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అది బలంగా విన్నారని. ఆ రోజు 3 నుంచి ఈరోజు సుమారు 16 మంది తెలుగుదేశం, 21 మంది ఎన్డీఏ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గెలిపించారనంటే నేను ముందుగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఆ రోజు అనుకున్నాం, ఆ రోజు ఆ 2 నిమిషాల కోసం ఆ మాట అన్నాను. ఈరోజు మొత్తం బాధ్యతే మా మీద అప్పచెప్పారు. రికార్డు స్థాయిలో దేశ రాజకీయాల్లో ఊహించినటువంటి విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిపించారు. అది మా మీద ఎంతో పెద్ద బాధ్యత పెట్టింది. మా మేనిఫెస్టో, మేము ఇచ్చిన హామీలు, అలాగే ఈరోజు రాష్ట్రానికి ఉన్న కష్టాలు ఇవన్నీ కూడా తీర్చడానికే ఈ బాధ్యతని వినియోగిస్తాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.